కౌంటింగ్ డే రోజు అల్లర్లు జరగొచ్చన్న ఇంటెలిజెన్స్ హెచ్చరికలతో అక్కడ పోలీసులు అలర్ట్ అయ్యారు. కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నారు. ఎక్కడికక్కడ తనిఖీలు చేస్తున్నారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. తిరుపతి రీజియన్ లో కార్డన్ సెర్చ్ కొనసాగుతోంది. కౌంటింగ్ డే రోజు అల్లర్ల ముప్పు ఉందని ఇప్పటికే ఇంటెలిజెన్స్ వార్నింగ్ ఇచ్చింది. కుప్పం అమరావతి కాలనీలో పోలీసుల సోదాలు కొనసాగుతూ ఉన్నాయి. అనుమానితులను అదుపులోకి తీసుకుంటున్నారు పోలీసులు. ఈసీ ఆదేశాలతో స్ట్రాంగ్ రూమ్స్ దగ్గర కూడా 3 అంచెల భద్రత కొనసాగుతోంది. విజయనగరం జిల్లాలో కూడా కార్డన్ సెర్చ్ కొనసాగుతోంది. రాజాం గొల్ల వీధి, చాకలి వీధిలో పోలీసులు తనిఖీలు చేస్తూ ఉన్నారు. సరైన పత్రాలు లేని 34 బైక్లను ఇప్పటికే సీజ్ చేశారు. అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని వార్నింగ్ ఇస్తున్నారు. ఫలితాల తర్వాత విజయోత్సవ ర్యాలీలకు కూడా అనుమతిని నిరాకరించారు. ఇటు తాడిపత్రి అల్లర్లపై జిల్లా ఎస్పీ గౌతమిశాలి సీరియస్ యాక్షన్ తీసుకుంటున్నారు. తాడిపత్రి నియోజకవర్గంలో 159 మందిపై రౌడీ షీట్ ఓపెన్ చేశారు. తాడిపత్రి అలాగే యాడికి, పెద్దవడుగూరులో అల్లర్లపై రౌడీ షీట్ ఓపెన్ చేశారు. తాడిపత్రిలో 106 మంది, యాడికిలో 37 మందిపై రౌడీ షీట్ ఓపెన్ చేశారు. ఇక పెద్దవడుగూరు మండలంలో 16 మందిపై రౌడీ షీట్ ఓపెన్ చేశారు పోలీసులు. మా ప్రతినిధి నరేష్ మరిన్ని డీటెయిల్స్ తో సిద్ధంగా ఉన్నారు లైవ్ లో. నరేష్, ఎలా సాగుతోంది అక్కడ పోలీసుల తనిఖీలు? తాడిపత్రిలో పోలింగ్ రోజు చెలరేగిన అల్లర్లపై మాత్రం జిల్లా ఎస్పీ గౌతమిశాలి చాలా సీరియస్ యాక్షన్ తీసుకున్నారని చెప్పాలి. జిల్లా వ్యాప్తంగా కూడా ఒక చర్చనీయాంశమైంది. ఏంటంటే తాడిపత్రి నియోజకవర్గ వ్యాప్తంగా మొత్తం 159 మందిపై నిన్న రౌడీ షీట్లు ఓపెన్ చేస్తే అందులో తాడిపత్రి టౌన్లోనే దాదాపు 106 మంది వరకు కూడా రౌడీ షీట్లు ఓపెన్ చేయడం కలకలం రేపిందని చెప్పుకోవాలి. ఎందుకంటే తాడిపత్రిలో పోలింగ్ రోజు, అదేవిధంగా ఆ మరుసటి రోజు చెలరేగినటువంటి అల్లర్లలో పెద్ద ఎత్తున టీడీపీ కావచ్చు, అటు వైసీపీ నుంచి కావచ్చు కార్యకర్తలు రాళ్ళు రువ్వుకున్న నేపథ్యంలో ఇక చర్యలకైతే మాత్రం పోలీసులు రెడీ అయ్యారు. మరోవైపు అటు పోలీసులు కూడా ఆ రోజు ఎవరైతే అలసత్వం వహించారో, అదేవిధంగా నిర్లక్ష్యంగా వ్యవహరించారో, ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టలేకపోయారో వీరందరి మీద కూడా ఇప్పటికే ముఖ్యంగా ఎస్బీకి సంబంధించినటువంటి పోలీస్ హెడ్ కానిస్టేబుల్ను కూడా సస్పెండ్ చేసిన నేపథ్యంలో నిన్న మరొకసారి ఎస్బీ అంటే స్పెషల్ బ్రాంచ్ సిఐ జాకీర్ హుస్సేన్ కూడా డీజీపీ ఆఫీస్కు సరెండర్ చేస్తూ ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో అటు పోలీసులపై చర్యలు ఉంటున్నాయి. ఇటు అదేవిధంగా అల్లర్లో పాల్గొన్న నిందితులపై కూడా కేసులు నమోదు చేసి ఇప్పటికే దాదాపు 150 మంది వరకు కూడా అరెస్ట్ చేసి జైలుకు పంపిస్తే, మరోవైపు ఇవాళ 159 మంది వరకు కూడా రౌడీ షీట్లు ఓపెన్ చేయడం కూడా కొంత కలకలం రేగిందనే చెప్పుకోవాలి. ముచ్చింతల్లోని స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఆధ్యాత్మిక కేంద్రంలో ఇళయరాజా లైవ్ ఇన్ కాన్సర్ట్. సమత ఇళయరాగం జూన్ 8 సాయంత్రం 6 గంటల నుంచి. బుక్ యువర్ టికెట్స్ ఆన్ బుక్ మై షో. ఏదైతే మరోవైపు పోలింగ్ మరుసటి రోజు నుంచి కూడా అజ్ఞాతంలో ఉన్నటువంటి తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అనూహ్యంగా నిన్న జిల్లా ఎస్పీని కూడా కలవడం కూడా జరిగింది. ఎందుకంటే కోర్టు ఆదేశాలతో నియోజకవర్గంలోకి వెళ్లకుండా నిన్న తాడిపత్రికి వెళ్లకుండా అనంతపురం ఎస్పీని కూడా కలిసి అల్లర్లలో అనవసరంగా వైసీపీ కార్యకర్తలపై కేసులు నమోదు చేస్తున్నారు. ముఖ్యంగా అల్లర్లు జరిగిన రోజు ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి తనను పరామర్శించడానికి వస్తే అటు ధర్మవరం ఎమ్మెల్యేపై కూడా కేసులు నమోదు చేసేందుకు సిద్ధం అవుతున్న నేపథ్యంలో అనవసరంగా కేసులు నమోదు చేయొద్దంటూ కూడా ఆయన ఎస్పీకి వినతిపత్రం ఇచ్చిన నేపథ్యంలో కాస్త కలకలం రేగిందని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఇవాళ తాడిపత్రిలో 159 మందిపై రౌడీ షీట్లు ఓపెన్ చేయడం అనేది పెద్ద సంచలనం, అదేవిధంగా కలకలం రేపిందని చెప్పుకోరు. అటు పోలింగ్ కేంద్రంలో కౌంటింగ్ కేంద్రం ఏదైతే ఉందో అక్కడ కూడా పెద్ద ఎత్తున భారీ భద్రతా ఏర్పాట్లు కూడా చేశారు. ఇంకా చాలామంది అల్లర్లో పాల్గొన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా అరెస్ట్ కావాల్సిన నేపథ్యంలో ఇప్పటికే రౌడీ షీట్లు ఓపెన్ చేయడం, అదేవిధంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు కౌంటింగ్ కేంద్రం వద్ద చేస్తున్నారు. రైట్ నరేష్.